టీ20 ప్రపంచ కప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన రోహిత్ సేన సగర్వంగా భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం టీం మెంబర్స్ ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియాకు స్వదేశంలో బీసీసీఐ కార్యదర్శి జయషా, అధికారులు, ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు కేరింతలు, హర్షధ్వానాలు, జై హో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మారుమోగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ ఎంట్రన్స్ లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోలు వాయింపునకు రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. రోహిత్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కేక్ ను కెప్టెన్ రోహిత్ శర్మ కట్ చేశారు. టీమిండియాకు స్వాగతం పలికేందుకు అభిమానులు వేకోజామునే పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున 4:30 ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కొంతమంది అయితే బుధవారం రాత్రి నుంచే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆటగాళ్లను దూరం నుంచి చూడాల్సి వచ్చింది. ఢిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది మంది ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలతో వారికి స్వాగతం పలికారు.